హే గాయ్స్, ఎట్లా ఉన్నారంతా? మేము సూపర్ ఉన్నాం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. తేజు డిస్ప్లే పోతుంది. హే గాయ్స్, ఎట్లా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ లిఖితా తేజ టేల్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోట్లోకి వెళ్తే లోపల పెట్టుకుంటా, నీకేం ప్రాబ్లం? చెప్పు. నువ్వు అనుకుంటున్నావా నేను ఎడిట్ చేస్తాను? ఇది పెట్టేస్తా. నేను ఇది పెట్టేస్తా తేజు. సరే, ఎట్లా ఉన్నారంతా? వీఆర్ సో హ్యాపీ అని అనుకోవాలి, లేకపోతే కష్టం. మీరు కూడా అనుకోవాలి, అప్పుడే బాగుంటుంది లైఫ్ అంతా. మొత్తం పెడతా మాట్లాడుతున్నా ఆఫ్ కెమెరా. ఇలా ఉంటాడు గైస్ తేజు. ఓకేనా? ఈరోజు ఏం ప్లాన్? ఈరోజు వి హావ్ ఏ పార్టీ. ఇంట్రోనా? ఇంట్రో చెప్తున్నా. ఇంట్రో వి కెన్ టెల్ ఎనీ టైమ్. ఎప్పుడు చెప్పవా ఇంట్రో? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. లైక్ దే ఆర్ అవర్, లైక్ దే అప్రిషియేట్ అవర్ వీడియోస్. వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారంటే యూ షుడ్ బి సో గ్రేట్ఫుల్. అన్ని ఆపేసి ఫస్ట్ నుంచి హాయ్ చెప్పు. 1 2 3 స్టార్ట్. Hey guys, welcome this is Likita and Teju. And ఇన్నాళ్ళైంది, గత 200 వీడియోలు పోస్ట్ చేసాము. ఇప్పటిదాకా ఒక్క వీడియో ఇంట్రో పెడతా నేను. ఏం పెట్టేది? అన్ని పెడతా. స్టార్ట్. Hey guys, this is Likita and this is Teja. Welcome to our channel Likita Teja Tales. మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం, అనుకుంటున్నా. సో యా, హౌ యూ గైస్ ఆర్ డూయింగ్? ఈ వీడియోతోనే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియో చేసాం. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. యా, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మేము అలా వీడియో పెట్టగానే ఇలా వచ్చేసింది. ఓకే, ఇలా వచ్చేసిందంట. సో యా, ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు ఫ్రైడే అండ్ ఇప్పుడు టైం 11:45 అవుతుంది. నేను ఆల్రెడీ కుకింగ్ హాఫ్లో ఉన్నాను. సో కొంచెం సార్ గారు ఇవాళ మెనూ చెప్పండి. ఈరోజు బిర్యానీ అండ్ కర్రీ. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ. నా కోసం చాలా కష్టపడి వస్తుంది. కష్టం చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నువ్వు చేసే ఏది వర్క్ కష్టంగా జూజుబి అంటే ఎలా ఉంటుంది? అరే మండుతుంది కదా, మండుతుంది కదా. అలా చూడండి, అట్లా మూతి. ఓకే సరే, లిసన్, నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఏంటో చెప్పు మరి. సో యా, ఈరోజు ఇట్స్ ఫ్రైడే అండ్ మార్నింగ్ 11:30 అయిపోయింది. నేను ఆల్రెడీ కర్రీ స్టార్ట్ చేశాను. తేజు ఇవాళ లేగానే చికెన్ తినాలనిపిస్తుంది అని నిన్న అడిగారు. సో ఇంక ఇవాళ అనమాట. అండ్ ఈరోజు ఇవాళ మార్నింగ్ అడిగా నేను, ఇవాళ నైట్ అడిగావు, ఇవాళ మార్నింగ్ చేశాను. ఇవాళ లేవంగానే నిన్న నైట్ అడిగారు. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. నిన్న నైట్ చెప్పాడు తినాలనుందని. సో ఇవాళ మార్నింగ్ గుర్తు చేశా. అదొకటి ఉంది నాకు ఉండు అని గుర్తు చేశారు సార్. సో ఉండాను అన్నమాట, కుక్ చేస్తూ ఉన్నాను, ఇంకా అవ్వలేదు. సో నేను ఈరోజు అప్పుడే సో నేను ఈరోజు ఒక స్పెషల్ డే. ఈరోజు యాక్చువల్గా నేను మా అమ్మమ్మ రెసిపీ చేస్తున్నాను. సో చికెన్ చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పటిదాకా తేజుకి చేయించలేదు. ఇప్పటిదాకా నువ్వు చికెన్లో ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేసావు నేను చేస్తే? నువ్వు చాలా రకరకాలు చేసావు. వాటిల్లో రీసెంట్గా గ్రీన్ చికెన్ ఏదో చేసింది, చాలా బాగుంది. ఏదో ఇన్స్టా రెసిపీ అనుకుంటా. అండ్ ఇంకేంటివి, ఇంకోటి పన్నీర్ బటర్ మసాలా సూపర్ చేసింది. పునుగులు, బజ్జీ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగా చేసిద్దని, బట్ షీఈస్ లైక్ తను చేయటం వల్లే నేను ఇంత బాగా పని చేయగలుగుతున్నాను అనమాట. బేబ్, నువ్వు పెట్టే ఫుడ్ వల్లే కదా నేను పని చేసేది. అతిగా ఉంది. నిజమే కదే. లేకపోతే నేను అసలు వండుకోను. లేకపోతే నేను వర్క్లో కూర్చుంటే మార్నింగ్ టు నైట్ ఇంకా అలా కూర్చుండి పోతా. లెగసీ వండుకునే అంత టైం ఉండదు. సో షీఈస్ డూయింగ్ ఎ లాట్. అండ్ యా,
ఓకే, సో అదన్నమాట. ఈరోజు ఇంకా అమ్మమ్మ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. మిగతా అన్ని బోర్ కొట్టేసినాయి. యూజువల్లీ నేను చాలా తిప్పి వేరే వేరే చేస్తా, ఒకటే లాంటి అయితే అస్సలు చేయను. మా అత్తమ్మ మోస్ట్లీ రెస్టారెంట్ స్టైల్స్ చెప్తారు. మా అమ్మమ్మ ఎప్పుడన్నా ఒకసారి అడుగుతాను నాన్ వెజ్ ఎప్పుడన్నా ఉంటే అమ్మమ్మ, సో మమ్మీ వాళ్ళు తినరు కాబట్టి అమ్మమ్మ చేసినట్టు చెప్తారు. అండ్ నేను ఈరోజు చేయబోయే చికెన్కి మా డాడీ వీర అభిమాన్ అంట మా అమ్మమ్మ చేస్తే. సో వాళ్ళ అత్తగారు చేసే రెసిపీ అంటే మా డాడీకి చాలా ఇష్టం. సో నేను ఇందాక మా డాడీతో ఇవాళ వండుతున్నాను అదే అంటే మా డాడీ చాలా బాగుండే వాళ్ళు, అమ్మమ్మ కూడా చాలా బాగా వండుతారా, నేను బాగా తినేవాడిని అని అన్నారు మా డాడీ. సో తేజకి అది నేను చేసి చూపించాలనుకుంటున్నా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అనేది, బికాజ్ ఇప్పుడు నేను అక్కడ ఫుల్ సౌండ్ ఎగ్జాస్ట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను తేజు దగ్గరికి వచ్చి కెలికి మాట్లాడుతున్నాను. బట్ యా ఆయన కోసం ఇవాళ వీడియో చేస్తావా నాతో ఇంట్రో అన్న అట్లీస్ట్ చాలా మంది అడుగుతున్నారంటే ఒక 2 minutes కూర్చున్నారు పక్కన. సో అదన్నమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, లావణ్య అని. సో మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటే తన బర్త్డే కోసం చేసిన షాపింగ్ కానీ మేము తన బర్త్డే కోసం అని మేము షాపింగ్ చేసుకున్నాం గైస్. ఎనీవేస్ సో చేసుకున్నాను. యా నిన్న నైట్ నేను నిన్న షాపింగ్లో నేను ఏమేమి తీసుకున్నా ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అవి షార్ట్లో కూడా చూపిస్తాను, మీరు అక్కడ కూడా చూడకపోతే అక్కడ కూడా చూడండి. సో కన్సైజ్ చేసి చెప్తాను అనమాట మొత్తం. ఇంక ఇవాళ ఈవినింగ్ 6 కల్లా బయలుదేరి వెళ్ళాలి. సార్కి ఇప్పుడు నేను అదే వచ్చి చెప్తున్నా, ఇప్పుడు నువ్వు కూర్చుంటున్నావు, నువ్వు 5:36 కల్లా లేచి బయలుదేరాలి, లేట్ చేయొద్దు కేక్ కటింగ్కి ఉంది అనేసి. సో హీ సెడ్ ఓకే. అండ్ యా నెక్స్ట్ వీకెండ్ చాలా లాంగ్ వీకెండ్ అంట. రేపేంటి బయటకు వెళ్తారు నిజంగా? నెక్స్ట్ వీకెండ్ లాంగ్ వీకెండ్, రేపు మేబీ టొరంటో వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఏదో వర్క్ ఉందంట గైస్, మళ్ళీ హీస్ గోయింగ్ టు టొరంటో. సో అదన్నమాట. సో వితౌట్ ఫర్దర్ అడు చెప్పేది ఏం లేదు, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా చెప్పలేదు తేజు, స్టార్టెడ్ అప్పుడే కాదు ఇంకా మాట్లాడాలి, నాకు వర్క్ ఉంది బేబ్స్. Bye. Okay guys, without further ado, let's get this vlog started. సో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఇయర్ ఈ న్యూ ఇయర్ నుంచి మానేశాను కానీ చికెన్. సో లాస్ట్ ఇయర్ అంతా తెగ తిన్నా. యూజువల్లీ నేను ఆల్రెడీ చెప్పాను, నాకు పర్సనల్గా చికెన్ అంటే అంత పర్సనల్ ఫేవరెట్ కాదు, నాన్ వెజ్ మేము అసలు తినేవాళ్ళం కూడా కాదు. సో ఇంకా అమ్మమ్మ తేజుకి నాకు సాధ్యమైనంత వరకు అన్నీ నేర్చుకొని నేను వండడానికి ట్రై చేస్తాను. బట్ ఇంకా కొన్ని కొత్త వెరైటీస్ ఉంటే కనుక అవి కూడా ట్రై చేస్తాను అనమాట, సో దట్ హీ క్యాన్ హ్యావ్ సమ్ న్యూ టేస్ట్ అలా. ఎందుకంటే పాపం నాకు తేజు మీద ఒక్కటే కన్సర్న్, 6 years ఆయన హోమ్ ఫుడ్ తినలేదు. సో నేను వచ్చాకే అన్ని హోమ్ ఫుడ్ చేసి పెడుతున్నా. సో నాకు అదొక ఇదన్నమాట. అందుకే నేను ప్రతిదీ కన్సర్న్తో నేర్చుకొని చక్కగా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. సో నేను ఇక్కడ యాక్చువల్గా తేజుకి చికెన్ బిర్యానీ ఇన్స్టాపాట్లో చేస్తున్నా అండ్ ఆల్సో చికెన్ కర్రీ చేస్తున్నా అనమాట. చాలామందికి చాలా వెరైటీస్ ఆఫ్ చికెన్ చేయడం వచ్చు. కొంతమంది మసాలా పేస్ట్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్ మసాలా వేస్తారు, లేకపోతే గరం మసాలా చేస్తారు, లేకపోతే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. చాలా రకాలు ఉంటాయి, కానీ ఈజీ వేలో నేను ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే అంత ప్రాసెస్ ఏం చెయ్యను, కజ్ ఏమో ఏదైనా బిస్కెట్ అయితే ఆ టేస్ట్ మీద విరక్తి వస్తుందేమో ఆయనకి అనే ఒక చిన్న భయం అన్నమాట. సో మా అమ్మమ్మ చికెన్ రెసిపీ సింపుల్. ఫస్ట్ చికెన్ పూర్తిగా వాష్ చేసుకొని లెమన్, సాల్ట్, పసుపు వేసి కరెక్ట్గా 2 to 4 times కడగాలన్నమాట. ఫుల్గా బాగా వాష్ చేయాలి, ఎందుకంటే బయట రోగాలు అలా ఉన్నాయి కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత యూజువల్లీ నేనేం చేశానంటే, అప్పుడు మా అత్తమ్మ కాల్లో ఉన్నారు. సో నేను 2 చికెన్, బిర్యానీ చేయాల్సిన ఒక కడాయిలో చికెన్ అండ్ ఆల్సో కర్రీ చేయాల్సిన చికెన్, 2 ఒకేటేసారి పసుపు, కారం, గరం మసాలా వేసేసాను. కానీ బిర్యానీ చేయాల్సిన చికెన్లో మాత్రం నేను లెమన్ పిండుకొని పెరుగు కూడా వేసుకున్నాను అనమాట. సో
దట్ పెరుగు అవసరం కాబట్టి బిర్యానీకి. అండ్ కర్రీలోకి పెరుగు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్. సో ఒక్కసారి నేను చెప్పే చికెన్ రెసిపీ ట్రై చేయండి, మీరు అస్సలు వదలరు. నాకు అంత నచ్చింది. నేను టేస్ట్ చేయను కాబట్టి స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ చేసే చికెన్ కర్రీ సేమ్ మా మమ్మీ చేసేవాళ్ళు, నేను అదే చేసేదాన్ని. ఇంక ఇంతలోపే ఫ్యామిలీ కాల్స్ వచ్చాయి. బై ద వే నేను రెసిపీ ఏంటో చెప్పేస్తాను మీకు. సో ఆనియన్స్ పూర్తిగా కట్ చేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని. అండ్ నేనైతే 5 చిల్లీస్ వేసాను కర్రీలో, ఎందుకంటే కొంచెం ఎక్కువ చికెన్, మోర్ దెన్ కేజీ అనమాట. సో మొత్తం చక్కగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చికెన్, ఆనియన్స్ చిల్లీ కలిపి. సో తర్వాత చికెన్ అందులో వేసి సాల్ట్, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది సాట్ చేయాలి. నేను మీకు చెప్పుకున్నట్టు నేను ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి స్టార్టింగ్లో మీరు చూసినట్టు జస్ట్ ఆ మిశ్రమం మాత్రమే కడాయిలోకి వేసుకున్న చికెన్. ఇంకా అంతే, కొంచెంసేపు ఆగాలన్నమాట. తర్వాత ఇంతలోపే మనం గసగసాలు, అవి లేకపోతే ఆ ప్లేస్లో క్యాషు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీ, జీరా, ధనియాలు మొత్తం చక్కగా లైట్గా రోస్ట్ చేసుకొని ఆ స్మెల్ వచ్చేదాకా అవి మిక్సీ పట్టి వాటర్ చేసుకొని పౌడర్ లాగా చేసి మిక్సీ పట్టవాలి. సో మనకు ఒక పేస్ట్ రెడీ అవుతుంది అన్నమాట. ఆ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. చికెన్ మనకి ఎప్పుడైతే హాఫ్ మగ్గిందో దాంట్లోకి ఈ మసాలా పేస్ట్ యాడ్ చేస్తే చాలా అమేజింగ్ ఉంటుంది. అండ్ ఇందులోకి ఈ చికెన్లోకి కరివేపాకు వేరు, మీరు ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో మర్చిపోకుండా, ఇది చాలా ఈజీ, ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఎక్కడికి పోతుంది ఇండియన్ సైకాలజీ? ఏ కంట్రీకి వచ్చినా, ఎన్ని ఖండాలు దాటినా అస్సలు పోదు. లాస్ట్ దాకా వాడాల్సిందే. సో యాక్చువల్గా మరీ ఇంత ఇదిగా వాడను, బట్ ఈసారి ఎందుకో ఆయిల్ అసలు వేస్ట్ చేయబుద్ధి కాలేదు. అసలు ఆ బాటిల్లోకి ఫుల్ ఆయిల్ వెళ్తుందా, కరెక్ట్గా నుంచోదా అని టెస్ట్ చేయడానికి అలా పెట్టాను అనమాట. అండ్ ఇలా ఖాళీ టైమ్స్లో కుక్ అయిపోతున్నప్పుడు, తేజు బిజీగా ఉన్నప్పుడు నేను శుభ్రంగా మంచి మంచి పనులన్నీ చేసేసుకుంటూ ఉంటా, గుడ్ గర్ల్ లాగా, అస్సలు డిస్టర్బ్ చేయకుండా. చూసారా, పడిపోకుండా పెట్టాను అలాగే. సో అదనమాట. బేసిక్గా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత సూపర్ హ్యాపీ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కావాల్సింది చేసుకొని తిని, మనకి ఎటు తిరిగి బ్రౌన్ రైస్ కిందనే. తేజ్కి నేను ఈరోజు మీకు చూపించినట్టే చికెన్ మా అమ్మమ్మ స్టైల్లో మసాలా అంతా వేయించి గసగసాలు అవన్నీ విత్ క్యాషు మిక్సీ పట్టి ఆ మసాలా ఫ్రెష్గా పోస్తామన్నమాట. మ్యారినేట్ చేసిన చికెన్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ చికెన్ అన్న వేసుకోవచ్చు. సో అది చేసి అండ్ చికెన్ దమ్ చేశాను బిర్యానీ. నాకు కిన్వా అండ్ కొంచెం కాకరకాయ కారం వేసుకొని తిన్నాను, కొంచెం రసం కూడా ఉంది, అది తిన్నాను. సో చూపించడానికి అవ్వలా, ఎందుకంటే ఫ్యామిలీ కాల్స్తో ఫుల్ ఇదిగా ఉన్నా. సో ఫర్ మీ ఇట్స్ కిన్వా అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. చాలా సన్నపడ్డాను. సో మధ్యాహ్నం కొంచెం ఏమన్నా చోర్స్ ఉంటే, ఈరోజు నాకు ఎందుకో ఫ్రైడే ఫీల్ రావట్లా, సాటర్డే ఫీల్ వస్తుంది. సో కొంచెం చోర్స్ అవన్నీ ఉంటే ఆయిల్ ఫిల్లింగ్ ఇవన్నీ చేసుకుని ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటున్నా. ఎడిటింగ్స్ కూడా నేను అప్ టు డేట్లో ఉన్నా. స్టాప్ గైస్. అబ్బా. సో బేసిక్గా రెడీ అయిపోయాను, రెడీ కాదులే, సో బేసిక్గా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడే స్నానం చేసి వచ్చా. అండ్ ఐ వాంటెడ్ టు డ్రెస్ మొత్తం క్లాటర్ చేసి పెట్టా. ఫస్ట్ ఏమైందంటే నీట్గా ఏమైనా చక్క పార్టీ వేర్ లాగా ఇలాంటి సింగిల్ పీసో లేకపోతే ఇలాంటివో జంప్ సూట్స్ టైప్ అండ్ పైన ఇలాంటి ష్రగ్ ఓవర్ కోట్ ఇలా వేసుకుందాం అనుకున్నా. కానీ థింకింగ్ టు వేర్ ఆ సారీ, చాలా అస్సలు బేసిక్గా అస్సలు టైం లేదు.
ఎప్పుడు హడావిడిలోనే రెడీ అవ్వాల్సి వస్తుంది. బట్ దాట్స్ ఓకే, మనకు 1.5 hour ఉందంటే 5:11 అయింది ఇప్పుడు టైము. 6 కల్లా అక్కడ ఉండాలి. కానీ మనం ఇండియన్స్ మనం ఆబ్వియస్గా కొంచెం లేట్గా వెళ్తేనే కిక్ కాబట్టి మనం 6:30కి వెళ్తాం. ఫ్రెండ్స్ టైం కాబట్టి వీఆర్ థింకింగ్ టు గో ఆరామ్సే. అండ్ అది సో థింకింగ్ టు పుట్ ఆన్ ఎ శారీ. ఇప్పుడు నేను మా వాళ్ళకి కాల్ చేసి శారీ వద్దు డ్రెస్ అంటే పీక మీద కాల్ చేసి నన్ను తొక్కి వదిలి పెడతారు. సో లెట్స్ కాల్ దెమ్. చూద్దాం. నాకు డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లోనే పార్టీ. సో లెట్స్ సీ. మన వాళ్ళు అందరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినట్టున్నారు. రా హలో కుట్టు, ఎస్ డ్రెస్ వేసుకుందామా? ఏదో ఒక డ్రెస్. బ్లాకే. దాని పాపం కబ్బోర్డ్ అంతా కెలిగిచ్చాం. ఏమంటావు ఇప్పుడు? కనెక్ట్ చేసి ఎత్తట్లా స్నానానికి వెళ్ళేసి కట్టేసుకుంటున్నట్టుంది ఆరాటంలో. ఏమవ్వలా, నాకు స్నానం చేస్తుంటే అనిపించింది ఇంట్లోనే ఉంటాం కదా పార్టీకి ఎందుకు శారీ అని. డాన్స్ వేయడానికి అంత కంఫర్ట్ కూడా ఉండదు కదా అన్నట్లు. అదే అది కావాలి ఎత్తట్లా. బ్లాక్ డ్రెస్ వేసేసుకుంటే కంఫర్ట్ గా ఉండిద్దేమో అని అనిపిస్తుంది నాకు. చంపేసిద్ది అది. మనం చెప్పకుండా మన ఇద్దరమే డ్రెస్ వేసుకెళ్తే ఒక అలా ఆలోచించుకో సినారియో. అదే. ఓకే గైస్, ఆఫ్టర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్, ఆఫ్టర్ అక్షంతులు, వీ కేమ్ టు నో, వీ గాట్ టు, నేను కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటి అంటే డ్రెస్సులకే మారదామని. ఎందుకంటే శారీస్తో కష్టం ఈరోజు. కేకులు తోకలు ఏమన్నా పూసుకున్నా కష్టం అయిపోద్ది. సో లెట్స్ గో విత్ ద డ్రెస్. అండ్ నేను డ్రెస్ చేసుకున్నాక మీకు కనిపిస్తా. లెట్స్ హ్యావ్ అ క్విక్ ట్రాన్సిషన్ నా. టడా టడా. సో ఇది మన డ్రెస్ అనమాట. ఐ హోప్ దిస్ ఇస్ గుడ్. సో ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అవుదాం. మేబీ ఐఎమ్ థింకింగ్ ఇలాగే నాట్ బాగుందని, బట్ స్టిల్ మనం రెడీ అయిపోదాం రండి. అమ్మో 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 ఏం చేస్తుందా? లుక్ అది బాగుంది నీకన్నా యాక్షన్. హే బుడ్డి అన్ని పెట్టేస్తా. We got ready. Yes, we are ready. We are ready. మీకు లుక్ చూపిస్తా మొత్తం. కన్నైట్రా ఇదొకటి. తేజ్ అయితే రెడీ విత్ దిస్ బ్యూటిఫుల్ షర్ట్ అండ్ ప్యాంట్ విత్ జాకెట్. అండ్ నేను సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. సింపులా? చాలా సింపుల్గా రెడీ అయ్యాను. Guys, just this simple. సో వీ గోయింగ్. ఇప్పుడు టైం 6:30 అయింది. జ్యువెలరీ డీటెయిల్స్ నేను వచ్చినాక చెప్తా మోస్ట్ ప్రాబబ్లీ. సో లేదా ఇప్పుడే చెప్పేస్తా. ఓకే, ఇయర్ రింగ్స్ నేను హైదరాబాద్ మా అత్తమ్మ గిఫ్ట్ చేశారనమాట న్యూ ఇయర్కి. లాస్ట్ న్యూ ఇయర్కి ఏదో మాల్లో తీసుకున్నారు. అదేంటి గివా జ్యువెలర్సా ఏదో ఎందులోనో తీసుకున్నారు. అండ్ పైవి 2 టాప్ షర్ట్స్ మీకు తెలుసు. అండ్ రింగ్స్ ఇలా పెట్టుకున్నా. తేజ్ ఇచ్చిన పాండోరా అండ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఈ వాచ్ లింక్ మీకు ఇస్తా కుదిరితే. సో చైన్ ఇది ఆల్డోనర్స్ తీసుకున్న పెండెంట్ అనమాట. అండ్ నాంతాడు, ఆఫ్ కోర్స్ వీ కాన్ గెట్ ఇట్ ఆఫ్ దట్. సో ఇవి బ్రేస్లెట్స్ అండ్ రింగ్ మీ అందరికీ తెలుసు. దిస్ అవుట్ఫిట్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్లోనూ ఎక్కడో తీసుకున్న ఈ అవుట్ఫిట్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 1.5 years అవుతుంది తీసుకొని. అండ్ స్లిప్పర్స్ ఆర్ ఫ్రమ్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఫ్రమ్ మైకెల్ కోర్స్. ఇంకా అంతే గైస్, సింపుల్. బ్యాగ్ ఈజ్ ఫ్రమ్ మైకెల్ కోర్స్. ఇది నాకు మా అత్తమ్మ గిఫ్ట్ చేశారు. సో దాట్స్ ఆల్, దాట్ ఈస్ ఇట్. సో లెట్స్ గో, వీఆర్ లేట్, లెట్స్ గో. జాకెట్స్ వేసుకోవాల్సి వస్తుంది గైస్, అంత చల్లగా ఉంటుంది బయట. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
జాకెట్ వాళ్ళ ఫేస్ నాకు నచ్చలేదు, నాకు బాగానే ఉందా? పర్ఫెక్ట్. ఇంకా ఎక్స్ట్రా డిజైన్ చేస్తే బాగుంది. ఓకే గైస్, లెట్స్ గో. అన్నీ తీసుకున్నావా తేజమ్మ? చాలా చల్లగా ఉంది బయట. 7 అయింది టైం ఆల్మోస్ట్. ఇంకా తెల్లవారుజాములాగా ఉంది. చూడు ఒకసారి. అసలు చెట్లు చూడండి గైస్, పొద్దున అక్కడ అంతా కొట్టేశారు. ఆ వీడియో కూడా నేను ఏదో ఈ వీడియోలో స్టార్టింగ్ అని యాడ్ చేస్తా, లేదా యూట్యూబ్ షార్ట్స్లో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తా. అక్కడ చూడండి కొట్టేశారు. ఎంత పెద్ద చెట్టు ఉండాలో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే తెలిసిద్ది. అసలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు. అదిగోండి దేర్ వచ్చి కొట్టేసి ఖాళీ చేసి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. అస్సలు హీటర్ ఆన్ చేయొచ్చు కదా మనం వచ్చే ముందే కార్లో. కాలం చేయాల. ఎందుకని? ఎందుకు చేయలేదు చెప్పు. ఎందుకంటే చలి కావాలి మనిషికి. హీటర్ ఆన్ చేసి ఉంటే కష్టం పడిద్ది. నువ్వు నేను పడకుండా చూడాలి తేజు. నా డ్రైవ్ చేస్తున్నా, రోడ్స్ అలా ఉన్నాయి కదా. బెల్ట్ లేకపోతే వెళ్ళలేము, అదొక టార్చర్ ఇక్కడ. టార్చర్ ఆడుకుంటా. సేఫ్టీ, అది బేసిక్ సేఫ్టీ. ఎవ్రీబడి అన్ని డ్రెస్సెస్ కి సెట్ అవ్వదు తేజు. తేజు పడకూడదు తేజు. ఫోన్ ఫ్యాషన్ కోసం వేసుకోరమ్మా బెల్ట్, బతకడానికి వేసుకుంటారు, లేకపోతే ప్రాణాలు పోతాయి. బెల్ట్ వేసుకోపోతేనే. అవునులే, నీ డ్రైవింగ్ అయితే పోతాయి. సంధ్యవేళ అలా మాట్లాడకు తేజు. సంపిద్దిగా వేసినాను రోజు సంధ్యవేళ ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటాను. నో, సంధ్యవేళ అంట. అడ్డమైన కార్యక్రమాలు చేద్దాం అంటాడు. స్నానం చేద్దాం అనుకుంటా. వాళ్ళు అడగలేదు ఏ కార్యక్రమం అని. ఏదో ఒకటి. నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? అదే ఆగ్రహి. సో మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. నేను కెమెరా తీసుకొద్దాం అనుకున్నా కానీ తీసుకోలేదు కదా, ఎందుకంటే అందరికీ చాలా మంది వస్తారు కదా, నచ్చదు కదా. సో జస్ట్ గివ్ ఏ గ్లిమ్స్. తేజు ఇస్తాడు, నేను ఇస్తాగా. యూట్యూబ్ ఛానల్ మంది మా ఇద్దరిదనే కానీ నేనే పట్టించుకోవాలి. అసలు తేజ్ ఏం చేయడు, ఏం పట్టించుకోడు. మెడ పట్టేసిద్ది అలా తిరగద్దని 190 సార్లు చెప్పా. ఎప్పుడొకప్పుడు పట్టింది, ఇక్కడికి వెళ్ళదు ఫేస్. 190 ఫిక్స్ అవు. నీకు ఇయర్ పియర్సింగ్ చేద్దాం అనుకుంటున్నా. ముక్కు పియర్సింగ్ చేయవే నాకు. ఇక్కడ మొత్తం వేయించాయి. ఏమంటారు జనాలు? కోయోడా అంటారు. ఏమంటారు? ఏమంటారు? నువ్వు అలాగే ఉంటావు తేజు, కొంచెం ఫారెస్ట్ అంటారు చూడు. ఏది నీ బ్రెత్ ఎలా స్మెల్ చేస్తావు? Why do I smell my breath? I obviously smell like floral. Floral. అలా ఇలా రోత గైస్, రోత. ఎంతైనా చెప్పు. నీ నుంచి నేను ఎలా క్లీన్ గా ఉండాలి అని నేర్చుకున్నా, ఎలా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలని నేర్చుకున్నా. స్లోప్లు వస్తున్నాయి. ఓకే గైస్, ఇంకేమైనా మాట్లాడతావా మన ప్రేక్షకులతో? మాట్లాడాల్సినంత మాట్లాడేసాక ఇంకేం మాట్లాడమండి. చెప్పాను, కబుర్లు చెప్పు, వింటాను నేను. ప్రేక్షకులు వింటున్నారు కదా, నేను వింటాను. చాలా కబుర్లు చెప్పింది గైస్, ఏదేదో చెప్పింది. సేమ్ తేజు కూడా చెప్తే నేను అసలు పట్టించుకోను. నేను పట్టించుకుంటా, అది నాకు కర్తవ్యం. మరి నువ్వు అలా అన్నావు నన్ను ఇప్పుడు ఏదో అంటే మరి నేను పట్టించుకోనని చెప్తాను. నేను పట్టించుకుంటా అని చెప్తున్నా. నువ్వు పట్టించుకో, ఏదో చెప్పింది అంటే ఏంటి దాని ఉద్దేశం? ఎలాంటి విషయం చెప్పినా నేను వింటా అని అర్థం. దీన్ని బట్టి ఏమర్థమైంది? నేను వింటాను. ఇవన్నీ పట్లకే బాబు పెడతాను ఆబ్వియస్లీ. చూసారా గైస్, పెడతాను అనే టైంకి మాటలు రావు. పెట్టకపోతే ఇలాంటి సొల్లు మాట్లాడతాడు. సో
కాదు, సొల్లే. నేను మాట్లాడే సొల్లు కదా, నేను మాట్లాడే సొల్లా. నేను మాట్లాడేది సొల్లు కాదు, నేను మాట్లాడేది పాయింట్. ఏం పాయింట్? బుల్లెట్ పాయింట్, పిన్ పాయింట్, బ్లాంక్ పాయింట్. నా హెయిర్ టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ మై హెయిర్. ఓకే గైస్, బాయ్ బాయ్. చల్ల 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 కళ్ళకున్న కట్టుకు చూడు. అయ్యో, కట్టుకున్న చీరను చూడు. వద్దు నాన్న. ఇంకెంత చాలా బాగుంది డ్రెస్. యా, ఫైనలీ ద బర్త్డే గర్ల్ ఇస్ హియర్. కేక్ అదనమాట. యూజువలీ నేను షుగర్స్ కట్ చేసా కాబట్టి కేక్ అస్సలు ఎక్కువ తినలేదు, బట్ టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు ఇచ్చిన పీస్లోనే నేను సగం 3/4 వరకు తేజ్కి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్, కొంచెం కేక్ కటింగ్ డీలే అయింది ఎందుకంటే వాళ్ళ ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా రావాల్సి ఉండింది. సో 6:30కి అవ్వాల్సింది 8:30 అయింది అన్నమాట. May God bless you. God bless you, my dear Lord. Happy birthday to you. సో అలా జరుగుతూ ఉండిందనమాట. ఇక్కడ యాక్చువల్గా రమ్య గారని ఒక ఫ్రెండ్ ఉన్నారు లావణ్యకి. సో వాళ్ళకి ఒక డాగీ ఉందన్నమాట, టెడ్డీ. అబ్బా, నాకు అసలు డాగ్స్ అంటే ఎంత పిచ్చి అంటే, కానీ వాటి మెయింటెనెన్స్, ఆ కష్టాలన్నీ మేము ఆ రోజు మాట్లాడుకున్నాం. రియల్ టైమ్ సినారియో ఏంటో నాకు ఆ రోజు అర్థమైంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డాగ్ అట్లీస్ట్ వన్స్. Ready? 1, 2, 3. Cheese. Okay, sir. ఇక్కడ చూడండి అమ్మా. 1, 2, 3 చీజ్. ఒక సెకండ్ బ్రేక్ ఇస్తే బ్రేక్ ఇస్తే
మీరు అలా సెంటర్ చేస్తే మన స్ట్రెస్ వస్తుంది. సరే వస్తున్నా కింద లైట్ చెక్. మన బ్రాండ్ లైన్ ఎక్కడే ఉన్నారా? చూడాలి చాలా కష్టపడ్డారని అది నేను ఒక ఎవరు కొట్టుకోలేదు. అందుకే నేను కొట్టుకోకూడదు స్టోరీ ఉంది. పర్లేదు నా షాప్ లో అందుకని పట్టుకొని అరే they all know what I like. సో ఇంకా మొత్తం అలాగా కేక్ కటింగ్ తర్వాత కిందకి వెళ్ళిపోయి కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాం. స్లోగా పార్టీ స్టార్ట్ అయింది. అండ్ యా, పార్టీ అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ డిన్నర్కి మాత్రం వెజ్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. గువాకమోలే, స్ప్రింగ్ రోల్స్ అండ్ క్యాబేజ్ కర్రీ, ఎగ్ పులుసు, వైట్ రైస్, పన్నీర్ ఫ్రై బిర్యానీ అండ్ నాన్ వెజ్లో చికెన్ దమ్స్ అండ్ ఇంకేవేవో కూడా ఉన్నాయి, లెగ్స్ అలాగా. సో యా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ రోజే నేను ఫస్ట్ టైం మిర్చికా సాలన్ ట్రై చేశాను అనమాట. ఐ లవ్ ద టేస్ట్. నాకు చాలా చాలా నచ్చింది. బై ద వే నాకు అన్నిటికన్నా గుడ్డు పులుసు చాలా నచ్చింది. సునీల్ గారు మొత్తం ఫుల్ చీకటి గైస్. అయిపోయింది, వి లీవింగ్. బాయ్. సో అది గైస్, ఇప్పుడు టైం 3:10 అయింది. అర్ధరాత్రి 3:10. తేజు ఫుల్ టైర్డ్, నేను టైర్డ్. మామూలు రేంజ్లో ఎగరలేదు. వేరే లెవెల్లో డ్యాన్స్ వేసి వేరే లెవెల్లో ఎంజాయ్ చేసాం అన్నమాట. అందరం పిల్లో గేమ్ ఆడాం, ట్రూత్ ఆర్ ట్రూత్ గేమ్ ఆడాం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. లైక్ క్యూట్గా ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి అండ్ ఆ చిన్న కపుల్స్ అంతే. ఆల్మోస్ట్ మేము 15 మెంబర్స్ ఏమి ఉన్నాం అంతే కదా. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ కేక్ అయితే అమేజింగ్ ఉంది. బట్ మనం చాలా తక్కువ తిన్నాను గైస్. నాకు యూజువలీ కేక్స్ నచ్చావు, బట్ ఇది వన్ ఆఫ్ ద నైసెస్ట్ కేక్స్ ఐ ఎవర్ హ్యాడ్. నాకు మంచి కేక్ అనిపించింది. యా, అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. దుర్గా వాళ్ళు, దివ్యాంక వాళ్ళు ఆల్రెడీ అటు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు దాకా దయ్యం మూవీ చూసాం 1.5 hours. ఇంకా రోడ్ అయితే పిచ్చ స్కేరీ ఉంది. నాకు భయం కూడా వేస్తుంది లిటరల్గా. సో యా, ఎంజాయ్ ఇలా చేస్తామన్నమాట. ఎక్కడ ఏ ఛాన్స్ దొరికినా విల్ నెవర్ మిస్ హ్యాంగింగ్ అవుట్. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఆ డిప్రెషన్స్ ఇది వేరు. సో అసలే మన వాళ్ళు తెలుగు వాళ్ళు కనపడిన వాళ్ళలో చాలా ఇదిగా మేము టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఉన్న వాళ్ళతోనే. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఈచ్ అదర్.
And yeah, that is it for this video. And if you really like our video, please do share, comment and subscribe to our channel, Likita Teja Tales. And ఇప్పుడే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం, అవి కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ ఎండ్. ప్రతి వీడియో మీరు ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో మీకు నేను ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. Yeah, so until then, stay positive, stay healthy. Hope you help others if you really wanted to and if you would love to. See you guys in the next video. Bye bye. We miss you. Bye bye.